వీరభద్ర స్వామి ఉత్సవాన్ని తరతరాలుగా రాయచోట్లో జరుగుతా దేవుణ్ణి తీసుకుని మండపానికి వెళ్తారు, మళ్ళీ ఆ మండపం తీసుకెళ్లి గుడికి వెళ్తారు. ఈ దారిలో తానా సర్కిల్ అనే దగ్గర ఓ మసీదు ఉంది. దేవుణ్ణి ఊరేగింపుగా హిందువులందరూ ఆ ఊర్లో ఉన్న అందరూ కూడా, దాంట్లో ఏం కులాలు ఏమి లేవు, పార్టీలు ఏమి లేవు, ఊర్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకునేటువంటి వీరభద్ర స్వామి పేర్వాట ఉత్సవాల్లో ఊరేగింపుగా వెళ్తా ఉన్నారు. మసీద్ దగ్గరకు వస్తే ఏదైతే సాంప్రదాయంగా మోగించేటువంటి డోలు సన్నాయి లాంటివన్నీ కూడా ఆపేసి మీరు ముందుకు పోవాలా అనే విషయంలో మొదలైన గొడవ చిలికి చిలికి గాలివారాయి. పోలీసు వాళ్ళు ఇంటర్ఫీర్ అయినారు. పోలీసు వాళ్ళ తర్వాత సద్దుమడిగిన తర్వాత ఇష్యూ అంతా వాళ్ళు ప్రకటన కూడా చేశారు. ఇరు వర్గాల మీద లాఠీ చార్జ్ చేశాం, అంతా ప్రశాంతంగా ఉంది అని అన్నారు. అక్కడ పోలీసు వాళ్ళు చెప్పింది ఏమిటంటే రాళ్లు రువ్వారు, మనుషులు కొట్టుకున్నారు, దాడి జరిగింది, ఇవన్నీ చెప్పారు. కానీ తర్వాత అక్కడ రాయచోటి అర్బన్ ఎస్ఐ జొక్కల నరసింహారెడ్డి ఆయన ఒక ఎస్పీ కంప్లైంట్ ఇస్తాడు. ఆ కంప్లైంట్ లో ఆయన విచిత్రంగా రాస్తాడు. ఆయన చెప్పేది ఏమిటంటే, ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు పోలీస్ అధికారుల చుట్టూ ఆర్ఎస్ఎస్, విహెచ్పి వంటి సంస్థలకు చెందిన కుర్రవాళ్లు మాట వినకుండా ఉద్రేకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అరుస్తుండడం గమనించాను అని రాస్తాడు ఆయన. జై శ్రీరామ్ అన్నారు. దాంతో ముస్లింస్ అందరూ కూడా ఆవేశంతో కట్టులు తెచ్చుకున్నారని రాస్తాడు. నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, అసలు ఈ కంప్లైంట్ రాసినటువంటి ఎస్ఐ నరసింహారెడ్డికి అసలు ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో తెలుసా, విహెచ్పి అంటే ఏమిటో తెలుసా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. దేశంలోనే అత్యంత పేరున్నటువంటి, దేశభక్తి ఉన్నటువంటి, ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేసేటువంటి ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థల గురించి ఇంత చులకనగా కంప్లైంట్ చేసేటువంటి స్థాయి ఈ ఎస్ఐకి ఉందా అని అడుగుతా ఉన్నా సూటిగా. అలాగే ఆయన చెప్తాడు జై శ్రీరామ్ అన్నారు. ఏమయ్యా, ఈ దేశంలో జై శ్రీరామ్ అన్న ఏమైనా నేరమా? నేను 100 సార్లు అంటాను, నా మీద కేసు పెట్టండి. జై శ్రీరామ్ అనడాన్ని పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆయన అంతటితో ఆగలే. ఆయన కంప్లైంట్ లో రాసుకుపోతాడు, నేను ఎంత వారించడానికి ప్రయత్నం చేసినా నన్ను తోసేసి కింద పడేసి నా గొంతు మీద కాళ్లు పెట్టి తొక్కి చంపడానికి ప్రయత్నించి నీ అంత చూస్తామని బెదిరించాడు. ఏదైనా సాధ్యమా ఇది? ఓ పోలీసు ఎస్ఐని కాలు కిందేసి తొక్కి మెడ మీద కాలు పెట్టి ఆ రకంగా నేను చంపేస్తామనే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా సరే వ్యవహరిస్తున్నారా ఈ రోజు? సూటిగా అడుగుతున్నా. అవన్నీ కల్పితాలు. ఎవరిని సంతృప్తి పరచడానికి ఇవన్నీ చేస్తున్నారు అని పోలీసులు ప్రశ్నిస్తా ఉన్నా. నేను నేరుగా పోలీసుల్ని గాని హోంమంత్రి గారిని గాని ప్రశ్నిస్తా ఉన్నా. తరతరాలుగా ఈ పేర్వాట ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు కదా, దీనికి రక్షణ కల్పించడానికి ఎందుకు మీరు విఫలమయ్యారు? సజావుగా ఉత్సవాన్ని జరిపించుకోవడానికి ఎందుకు రక్షణ కల్పించలేకపోయినారు? ఘర్షణకు దారి తీయాల్సిన పరిస్థితుల్ని ఎందుకు వక్రీకరించి చెప్తా ఉన్నారు? ఎందుకు హిందువుల మీద నిందలేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు? తమ తప్పు కప్పించుకోవడానికి మీరు రక్షణ కల్పించలేక ఉత్సవానికి మీరు చేసిన తప్పుకి దాచిపెట్టి ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి హిందూ ధార్మిక సంస్థలు, మా మాతృ సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్, విహెచ్పి దాని అనుబంధ సంస్థల మీద ఆ విధంగా నోరు పారేసుకునేటువంటి అర్హత మీకుందా? హిందూ సంస్థల పేర్లు పెట్టారు, ఇక్కడ బానే ఉంది. ఇది అన్యాయం, ఇది తీవ్రంగా ఖండిస్తాం. మరి ముస్లిం మత సంస్థలు కూడా చాలా ఉన్నాయి.
రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నాయి. వాటి పేర్లు ఎందుకు పెట్టలేకపోయినారు? ఆ రోజు జరిగిన లాఠీ చార్జిలో అత్యధికంగా దెబ్బతిన్న వాళ్ళు మహిళల్ని విచక్షణ రహితంగా కొట్టారు. దీనికి ఏ విధంగా సమాధానం చెప్తారో చెప్పి తీరాల్సిందే. మేము ఇదే డిమాండ్ చేస్తా ఉన్నాం. విచారణ నిష్పక్షపాతంగా జరగాలి. తేడా వస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని పిలుపునిస్తాం. ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా నిరసన కార్యక్రమాలు చేపడతాం. ఎవరైనా సరే ఆర్ఎస్ఎస్ ని గాని విహెచ్పిని గాని అనుబంధ సంస్థల్ని కాని నోరెత్తి మాట్లాడినా, చులకనగా మాట్లాడినా, అనవసరంగా వివాదాల్లోకి లాగినా ఊరుకునేది లేదని నేను తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాను. పోలీసులకి అక్కడ ఎస్పీ గారికి కూడా చెప్తా, మీ ఎస్ఐ గారు ఒక రకమైన కంప్లైంట్ ఇస్తాడు మీ మీద, మీ దగ్గర. మీరు మీడియాలోకి వచ్చి ముస్లింస్ అందరూ గొడవ చేశారు, సందుల్లోకి వెళ్లి అక్కడి నుంచి రాళ్లు ఊపారు, మా మీద గొడవ చేశారు అంటారు. మీరు ఇచ్చినటువంటి స్పీచ్ లో, మీరు మీడియాకి ఇచ్చినటువంటి సమావేశంలో హిందువులు రాళ్లు వేసినట్టు గాని, హిందువులు గొడవ చేసినట్టు గాని, దౌర్జన్యం చేసినట్టు గాని ఎక్కడా లేదు. మరి ఎందుకు ఈ విధంగా మీరు ఒక రకంగా, మీ ఎస్ఐ ఒక రకంగా మాట్లాడుతున్నాడు? మీరు సమాధానం చెప్పాలా. ఇంకొక విషయం కూడా, ఇప్పుడు ఎస్ఐ గారు ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చే సందర్భంలో ఆయన చెప్పింది ఏంటంటే, ఆర్ఎస్ఎస్ విహెచ్పికి సంబంధించిన మిగతా కార్యకర్తలు ఫలానా వాళ్ళు ఈ రకంగా చేశారని చెప్తున్నారు. అయ్యో, కొన్ని వందల వేల మంది ఆ ఉత్సవంలో హిందువులు నడుచుకుని పోతున్నారు. ఎవరి మొహం మీద అయినా సరే వీళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తని గాని విహెచ్పి కార్యకర్తని ఎక్కడ రాసుంటారా? ఏ విధంగా వాళ్ళని గుర్తించినారు మీరు? అంటే ఏదో రకంగా ఆర్ఎస్ఎస్ గాని దాని అనుబంధ సంస్థల మీద బురద చల్లడానికి కావాలనే ఆ పేర్లు తీసుకొచ్చి మీరు కంప్లైంట్లోనే ఎఫ్ఐఆర్లు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారా? మీ ఉద్దేశం ఏమిటి? ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. పోలీసులు ఎవరినో సంతృప్తి పెంచడానికి, ఎవరినో బుజ్జగించడానికి చర్యలు తీసుకుంటే ఊరుకునేది లేదు. నిష్పక్షపాతమైనటువంటి విచారణ చేసి ఎవరైనా దోషులుంటే శిక్షించండి. కానీ ఈ పేరు మీద, ఇక్కడ జరిగినటువంటి ఘర్షణ పేరు మీద ఎటుబడితే అటు అరెస్టు చేస్తాం. కావాలనే ఒక వర్గాన్ని, హిందూ ధర్మాన్ని అణిచేసే ప్రయత్నం చేస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదు అని స్పష్టంగా చెప్తాం. అవసరమైతే మేమంతా కూడా అక్కడికి వెళ్లి నిజ నిర్ధారణ చేస్తాం, జరిగిన విషయాలను తెలుసుకుంటాం, ప్రభుత్వాన్ని నుంచి అవసరమైనటువంటి సమాచారాన్ని కోరుతాం.